అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తుంది. ఒక్క సంతకం మాత్రమే మిగులుందని జెనీవా వేదికగా అతి త్వరలో ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు. దీంతో ఇక యుద్ధం దాదాపు ముగిసినట్లేనని, అనిశ్చితి తొలగిపోతుందని అంతా భావిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 5% వరకు తగ్గి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $86 స్థాయికి పడిపోయింది. ఇదే సమయంలో బంగారు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం ధరతో పాటు వెండి రేట్ కూడా పెరిగాయి. ప్రస్తుతం పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర జూన్ 13వ తారీఖున ఉదయం 10 గంటల సమయంలో 450 పెరిగి 10 గ్రాముల బంగారం ధర 1,36,650 వద్ద కొనసాగుతుంది. దీనికి ముందటి రోజు 2,700 పెరిగి షాక్ ఇచ్చింది. అంతకుముందు 2 రోజుల మాత్రం భారీ స్థాయిలో దిగొచ్చింది. జూన్ 10, 11 తేదీలలో వరుసగా 4,950 రూపాయలు, 1,950 మేర తగ్గుముఖం పట్టింది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి ధర కూడా మళ్ళీ పెరుగుతుంది. కిందటి రోజు తులంపై 2,940 పెరగగా ఇవాళ 500 పెరిగింది. మేలిమి బంగారం ధర ప్రస్తుతం తులం 1,49,080 వద్ద ఉంది. బంగారు ధరల మాదిరిగానే వెండి రేట్లు కూడా వరుసగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 5,000 పెరగగా కేజీ 2,70,000 వద్ద ఉంది. దీనికి ముందటి రోజు కూడా 5,000 మేర పెరిగింది. దీనికి ముందు జూన్ 10న 10,000 తగ్గి దానికి ముందు చాలా రోజులు ధర పెరగకుండా స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తే బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి. 2 రోజుల కిందట స్పాట్ బంగారం రేటు ఔన్స్కి ఒక దశలో $2,030 స్థాయికి పడిపోగా ఇప్పుడు ఇదే $4,220 స్థాయికి ఎగబాకింది. సిల్వర్ రేట్ $63 స్థాయికి నుంచి ఒక్కసారిగా పెరిగి ప్రస్తుతం $68 వద్ద ఉంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 95.17 వద్ద ఉంది. కిందటి రోజుతో పోలిస్తే కాస్త పుంజుకుంది.